రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువు. 4-5 వచనాలు చదువుతాం. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు మనల్ని ప్రేరేపిస్తుంది. ఏం చేస్తుందంట? మారు మనసు ఇప్పటికైనా పొందండి, లేని ఎడల ఎక్కడుంది గొడలి? ఈ వేరున ఉంది, అక్కడే కొట్టేస్తాడనంట. మారు మనసు పొందుటకు మనల్ని ప్రేరేపిస్తుంది, ఇదే వాక్యం చెప్పి. బలంతం చేస్తుంది, ఇదే వాక్యం చెప్పి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం సహనం ఈ సంవత్సరం కూడా ఉండని. 3 ఏళ్ళు చూశాడు, 30 ఏళ్ళు చూశాడు, 70 ఏళ్ళు చూశాడు, మారతానేమో నేను చూస్తున్నాడు మనం. ఆయన సహనం, దీర్ఘశాంతం నువ్వు లెక్క లేకుండా అనుకుంటావా? ఆదివారం ఎక్కడెక్కడో తిరుగుతావా అని ఇష్టం వచ్చినట్టు? సన్నిధికి రావా? తృణీకరిస్తావా? ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? ఏదో పని పడిందని చిన్న ఫంక్షన్ పెట్టుకుంటూ పోతారండి ఆదివారం ఆరాధన వదిలికొట్టి. చిన్నది ఏంటంటే పుట్టెంటుకలంట. ఏమి ఎంటుకలు? అసలు నీ ఎంటికలే భూమిలో కలిపేస్తాడు రేపు చస్తే. పుట్టెంటుకలకు పోతావా? పుట్టగతులు లేకుండా చేస్తాడు ఆయన. ఆదివారపు ఆరాధన కాదని ఏ బంధువు నీ ఇష్టం వచ్చిన వాళ్ళు వచ్చినా, ఎంత క్లోజ్ అయిన వాళ్ళు వచ్చినా, బంధు ఆదివారం ఎక్కడ ఉంటారో తెలుసా? ఆదివారపు ఆరాధనలో ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఎందుకు ఉంటారయ్యా? ఇంటి దగ్గరికి వచ్చి వీరు లేరా ఇంటి వాళ్ళు అంటే, ఈరోజు ఏం వారం తెలుసా? ఆదివారం. వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారా? ఉండరు. ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా ఎంత అని అనకూడదు.